సమాధానం చెప్తారా? ఆ స్టైల్కే ఇవ్వాలమ్మా నాకు బిడ్డకి. మీ డాడీ మీ మమ్మీ అయినప్పుడు రోడ్డు మీద అక్కడ కలిపి ఇక్కడ కనపడ వరకు ఎత్తుకొని పుడక చెప్పండి వాళ్ళ సమాధానం చెప్పు. పెద్ద మనసు మా కోడలు ఎత్తుకోపోతారు. చెప్పన్నా సమాధానం చెప్పు. రోడ్ మీకు ఎత్తుకపోతా అంటే నేను ఆడుకుంటే నీకే నాకు రోడ్ మీకు వచ్చిన తిరగాలి. పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టాలి, తిరగాలి. వాళ్ళ డాడీ కారు కూడా ఆగింది, మళ్ళీ స్టక్ అయింది. రోడ్లో చారుతుందని అర్థం కదా. ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను లేస్తా. నువ్వు లేస్తావా? నన్ను ఎత్తుకుపోతావు. నువ్వు లేస్తావా? దొంగలు ఎక్కువ తిరుగుతారు, ఎత్తుకొని పోతారు. ఇంట్లో మీరు చూస్తుంది బయటకు వస్తుంది, ఇంట్లో చూస్తుంది బయటకు వస్తుంది. నన్ను ఎత్తుకుపోతావు. లేస్తావా నువ్వు? సలక్క స్నానం చేస్తారు మరి. ఈ డోర్ మెయిన్ డోర్, బాత్రూమ్ డోర్ కాదు, ఇంటి డోరు. ఈమె చూడు క్లారిటీ స్లోగన్. ఇల్లు లెక్క కనపడుతుందా అని అడుగుతుంది నాయన. మరి ఏం చేయాలి మరి చెప్పు. అమ్మోయ్ డోర్ అడిపోతుంది బాబాయ్. డోర్ కూతే పడుతాయి. ఏందన్నా ఉపేంద్రన్ బాధ వచ్చింది కాదు, నీకు దెబ్బ తాకుతుంది, మాకు బాధ. అట్లా డోర్కి ఏం కాదు. డోర్ పోతే డోర్ వస్తుంది కానీ దెబ్బ తాకుతుంది. అమ్మవారిని ఏమో అడిగినట్టుంది. అయ్యో టీచర్ కూడా ఏం చేయలేం నీ బిడ్డ విషయం. ప్రైవేట్ కానీ చదువు చెప్పాలని డోర్ వేస్తా కూడా చెప్పకుండా ఫస్ట్ నువ్వు బాగు, మా అన్నయ్య అందరిని కొడతాడు అంటే ఎవరైనా ఎత్తుకోనికి వస్తాయి. అన్నయ్య 4 తింటాడు, అప్పుడు ఎక్కడ కూర్చుంటాడు. తీసుకోపో. నువ్వు వినకపోతే మీ అన్న కొడతా నిన్ను. ఓ పడతావు. డోర్ మీకు వచ్చి ఆడితే ఎత్తుకోపోతావు. తాకుతుందా నీకు అట్లా? అయితే రోడ్డు మీదకి రా. బాధ. నువ్వు రోడ్డు మీద రావద్దు. నువ్వైతే రోడ్డు మీదకి రారాదు. అప్పుడు చెప్తావు. ఇప్పుడు ఇంట్లో చేరి మాట్లాడతారు కదా. డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకో. డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకో. శాంతి వచ్చింది అమ్మ.